ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రాజకీయ విన్యాసాలకు మరో మచ్చు తునక తాజాగా వెలుగులోకి వచ్చింది. అనేక రకాల అక్రమ సంబంధాలకు, అంటే రాజకీయ సంబంధాలకు పెట్టింది పేరైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఒక పార్టీ పేరు చెప్తారు, ఇంకో పార్టీతో అంతర్గతంగా అంటగలుగుతారు, మరో పార్టీతో చట్టపట్టాలేసి తిరుగుతారు, ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. అనేక రకాల రాజకీయ విన్యాసాలు చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా బ్యాంకులు, మెయిన్గా చెస్ట్ బ్యాంక్, ఎస్బీఐ, ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించినటువంటి వివరాలను ఓపెన్ చేయాల్సి వచ్చింది. బహిర్గతంగా తెలియపరచాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అనేక మంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు లేదా కాంట్రాక్టర్లు, వీరందరి భాగోతం, చరిత్ర, వీరు ఏ ఏ రాజకీయ పార్టీలకు ఎంతెంత సొమ్ము ముట్ట చెప్పారు అన్న విషయాలు బహిర్గతమయ్యాయి. ప్రధానంగా చంద్రబాబు ఆదేశాల మేరకు బీజేపీలో చేరి అహర్నిశలు తమ నాయకుడి ప్రాపకం కోసం, నాయకుడి మేలు కోసం, నాయకుడి కోసం లేదా తన పూర్వాశ్రమ పార్టీ టీడీపీ కోసం నిరంతరం కష్టపడే ఒక నాయకుడి భాగోతం బయటకు వచ్చింది. ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోళ్లు, వీటి ద్వారా పార్టీలకు చందాలు ఇచ్చే వ్యవహారం, ఇదంతా చాలా కాలంగా గుంభనంగా సాగుతున్నటువంటి వ్యవహారం. కానీ సుప్రీంకోర్టు తీర్పు వల్ల మొత్తం విషయం బయటకు వచ్చేసింది. తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళి కేంద్ర స్థాయిలో, అంటే జాతీయ స్థాయిలో అనేక రకాల ప్రాజెక్టులను దక్కించుకుని ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జిస్తున్నటువంటి సీఎం రమేష్, ఈయన బీజేపీ పార్టీలో ఉండి బీజేపీ పార్టీకి పరమ బద్ధశత్రువు అయినటువంటి కాంగ్రెస్కి 30 కోట్ల రూపాయల విరాళం ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఇచ్చారు. బీజేపీకి, కాంగ్రెస్కి ఆగర్భ శత్రుత్వం, అసలు పొసగనే పొసగదు. కంటి చూపుతోనే చంపేసుకునేంత వైరం ఈ రెండు పార్టీల మధ్య నెలకొని ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ఎంపీగా చలామణైన సీఎం రమేష్, బీజేపీ పార్టీలో కొనసాగుతున్న సీఎం రమేష్ కాంగ్రెస్కి 30 కోట్లు ఇవ్వడం ఏంటి? అది వేరే మరో రకంగా వేరే పార్టీల ద్వారానో వేరే ద్వారానో రావడం కాదు. రిత్విక్ ప్రాజెక్ట్స్ అనేది సీఎం రమేష్కు చెందినటువంటి సంస్థ. ఈ సంస్థ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక రకాల ప్రాజెక్ట్స్, కాంట్రాక్టులు చేపట్టి పనులు చేస్తున్నటువంటిది. అంటే బీజేపీకి ఇవ్వలేదా అంటే బీజేపీకి కూడా ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాజెక్టులు ఆయనకి కట్టబెట్టిన ఫలితంగా బీజేపీకి కూడా 40 కోట్లు ఆయన ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అందజేశారు. కానీ కాంగ్రెస్కి ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఇదే కీలకమైనటువంటి ప్రశ్న. కాంగ్రెస్కి ఇవ్వడానికి కారణం ఆయన రాజకీయ గురువు, ఆయన హితైషి అయినటువంటి చంద్రబాబు ఒత్తిడి వల్ల ఆయన కాంగ్రెస్కి 30 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అందజేశారు. ఏంటి ఈ డీల్? ఏంటి, ఎందువల్ల అందజేయాల్సి వచ్చింది అంటే, జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఎన్నికల్లో ఎదుర్కోలేం కాబట్టి ఆయన వ్యతిరేకులందరినీ పోగేసి రంగంలోకి దించితే తప్ప ఆయన మీద మరింత చెడు ప్రాపకాండా చేయడానికి వీలుంది. అది కుటుంబ సభ్యులైతే ఇంకా మంచిది కదా.
అందుకని ఆయన సోదరినే రంగంలోకి దించాలంటే అది కూడా ఆమె పార్టీని కాంగ్రెస్లో కలిపేసి కాంగ్రెస్ నాయకురాలుగా ఆమెను ప్రొజెక్ట్ చేసి రాష్ట్రంలో ఆ మేరకు ఆమె తన సోదరునిపై కత్తిగట్టి కక్షగట్టి వ్యతిరేక ప్రచారం చేయటం చంద్రబాబు గారి లక్ష్యం. సో ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి భారీగానే ముడుపులు ముట్ట చెప్పారు. ఎక్కడ దాకా ఎందుకు, ఆయన చెప్పిందే ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాలకు కానీ పొరుగున్నటువంటి తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కానీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి నేను సహాయం చేశాను అని ఆయన ఓపెన్గా చెప్పారు. ఆర్థిక సహాయం చేసినట్టుగా వెల్లడించారు. సో అందువల్ల ఇందులో దాపరికం వెళ్ళలేదు. ఎందుకు సహాయం చేశారు? ఈయనకి అవసరమైనప్పుడు ఈయన సహాయం చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించాలి, ఈయన సహాయం చేస్తాడు. లేదా ఇప్పుడు షర్మిలను బయటికి తీసుకొచ్చి కాంగ్రెస్లో ఆమెకు కీలకమైన పాత్ర వచ్చేలా చేసి జగన్మోహన్ రెడ్డి పైన ఒంటికాల మీద లేచేట్లా చేయాలి, ఇప్పుడు సహాయం చేస్తాడు, చేశాడు. అయితే ఈ డీల్ కుదిర్చింది ఎవరు అంటే మనకి గుర్తుండే ఉండాలి. విమానాశ్రయంలో తలవని తలంపుగా కలిసినటువంటి డికే శివకుమార్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆయన ఈ డీల్ కుదిరించినట్టుగా చెప్తున్నారు. సరే, డీల్ అయితే కుదిరింది. రకరకాల మార్గాల ద్వారా కాంగ్రెస్కి ఆర్థిక సహకారం అందించారు చంద్రబాబు. వీటిలో భాగంగానే ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా తన శిష్యుడైనటువంటి సీఎం రమేష్ నుంచి 30 కోట్లు ఇప్పించారు. కానీ సీఎం రమేష్ బీజేపీకి కాంగ్రెస్కి మధ్య పచ్చగడ్డి వేసే భగ్గుమనేంత వైరం ఉందని తెలిసి చేశారా, తెలియక చేశారా? ఇది కీలకమైనటువంటి ప్రశ్న. నిజంగా తెలిసే కనుక చేస్తే బీజేపీ అంత తేలిగ్గా వదిలిపెట్టదు. తెలియక చేస్తే ఉపేక్షించవచ్చు. కానీ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయాన్ని బయటపెట్టి ఎక్కడ చంద్రబాబుని ఇరకాటంలో నెడతారో అని ఎల్లో మీడియా పాప ఆయన భుజాన్ని వేసుకొని జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోయడానికి రకరకాల ప్రయత్నాలు ప్రారంభించింది. ఉదాహరణకి భూములు రకరకాల సంస్థలకి ప్రాజెక్ట్స్కి కట్టబెట్టి వారి నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డబ్బులు స్వీకరించాడు జగన్మోహన్ రెడ్డి అనేది అవేరు. ఇది క్విడ్ ప్రోకో అని కనీసం ఒక్కటైనా ఉదాహరణ చూపించాలి కదా. ఆ విధంగా అనుకుంటే మరి చంద్రబాబు భూములు కట్టబెట్టిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ ఇచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్ సంగతి ఏంటి? ఎక్కడ దాకా ఎందుకు? ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బు దాదాపుగా ఈ 2 సంవత్సరాల్లో 2-3 సంవత్సరాల్లోనే టీడీపీకి 212 కోట్లు వచ్చింది. ఈ 212 కోట్లలో కూడా 2003 అక్టోబర్ నుంచి మొన్న ఫిబ్రవరి వరకు దాదాపు 130 కోట్ల రూపాయలు వచ్చింది. ఇదంతా ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఎవరెవరు ఇచ్చారు? అంతా లెక్కలు తీస్తే క్విడ్ ప్రోకో కంటే ఘోరమైనటువంటి విషయాలు వార్తలు బయటపడతాయి. అది కూడా కాదు, స్కిల్ స్కామ్లో బయటపడ్డటువంటి వాస్తవాలు 27 కోట్లు బయటికి వెళ్ళిపోయి, అంటే ప్రభుత్వ సొమ్ముది, ప్రైవేట్ సొమ్ము కాదు, లేదా ప్రైవేట్ వ్యక్తుల సొమ్ము కాదు. ప్రభుత్వం స్కిల్ స్కామ్లో చెల్లించిన అమౌంట్లో 27 కోట్లు షెల్ కంపెనీల ద్వారా టీడీపీ పార్టీకి అంతే. అది ప్రభుత్వ సొమ్ము, అంటే ప్రజల సొమ్ము. దాన్ని షెల్ కంపెనీలకు మళ్లించి అక్కడి నుంచి తన పార్టీకి పంపొచ్చేలా చేశారు. ఈ విధమైనటువంటి అనేక రకాల అవకతవకలు చాలా ఉన్నాయి. కాకపోతే కొన్ని వ్యవస్థలు ఎంతో కాలంగా ఆయన్ని కాపాడుతూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ వ్యవస్థలు మన్నుదిన్న పాముల ఆయన్ని కనీసం కన్నెత్తి చూడటానికి కూడా సాహసించలేని పరిస్థితి. ఇందుకు కారణం మనం ముందే చెప్పుకున్నాం. ఆయన ఒక పార్టీ అధినేతగా ఉంటారు, మరో పార్టీతో రహస్యంగా
అంటగాగుతారు, ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, ఇంకో పార్టీకి ఆర్థిక సహాయం అందిస్తారు. అన్ని పార్టీల్లోనూ ఆయన జల్లిన విత్తనాలు ఉంటాయి, అన్ని వ్యవస్థల్లోనూ ఆయన నాటిన మొక్కలు ఉంటాయి. కాబట్టి ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో చెప్పారు, నన్ను ఎవరు ఏమీ చేయలేదు, నేనెవరికి అంత ఈజీగా దొరకను, లీగల్గా అసలే దొరకను. ఇది ఆయన చెప్పిన మాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా సరే ఎవరికైనా ఇవ్వచ్చు, ఏ పార్టీకి ఇచ్చుకున్నారో ఇచ్చారో లేదో ఇదంతా పక్కన పెడితే, చంద్రబాబు రాజకీయం ఒక పక్క బీజేపీతో పొత్తులో కొనసాగుతూనే మరో పక్క కాంగ్రెస్తో అంటగాగుతున్నటువంటి వైనం వింతగా లేదు. వింతైనా కూడా ఈ ఘనకార్యాన్ని సాగిస్తున్నటువంటి చంద్రబాబును చూసి అబ్బురపడాలి, ఆశ్చర్యపడాలి. ఎందుకంటే ఇలాంటి రాజకీయం కేవలం ఈ దేశం మొత్తం మీద ఒక చంద్రబాబుకి తప్ప ఎవరికి సాధ్యం కాదు. ఎస్, ఆయన కాంగ్రెస్కి చందాలు ఇప్పిస్తాడు, విరాళాలు ఇప్పిస్తాడు. తనకి చేతికి మట్టి అంటకుండా సీఎం రమేష్, సుజనా చౌదరి, మరో గరికపాటి మోహన్ రావు, మరొకడు ద్వారా ఫండ్స్ ఇప్పిస్తాడు. అంటే కాంగ్రెస్ని గుప్పెట్లో పెట్టుకుంటాడు. బీజేపీతో డైరెక్ట్గా పొత్తే పెట్టుకున్నానని చెప్పి వాళ్ళతో అంటగలుగుతాడు. జనసేన అయితే తోక పార్టీగా వెంట తిప్పుకుంటాడు. రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలను అయితే ఏదో బిస్కెట్ పడేసి తోకాడించే ఒక సాధు జంతువులాగా మార్చుకున్నాడు. సో ఈ రకమైనటువంటి రాజకీయాలు ఇంకెంతకాలం ప్రజలు చూసి వినోదించాలా, ఆనందించాలా, ఖేదపడాలా, బాధపడాలా? ఇప్పటికైనా దాదాపు 75 ఏళ్ల వయసులో ఇప్పటికైనా ఆయన తన పంథాను మార్చుకొని, తన పద్ధతిని మార్చుకొని, తన నైజాన్ని మార్చుకొని ప్రజల కోసం ఏదైనా చేద్దామని అనుకుంటే కొంతైనా నమ్మొచ్చు. కానీ ఏ కోశాన ఆయన ప్రజల కోసం లేదా ప్రజల బాగు కోసం, రాష్ట్రం కోసం చిన్న పని కూడా చేయడానికి సిద్ధంగా లేదు. ఆయన ఎంతసేపటికి తను, తన కుమారుడు, తన సామ్రాజ్యం, తనకు కావలసినటువంటి పనులు చేసుకోవటం, లేదా అమరావతి లాంటి ప్రాజెక్టులు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అంతో ఇంతో సంపాదించుకోవడం, ఇంతకు తప్పించి వేరే వ్యాపకాలు లేనటువంటి పరిస్థితుల్లో తాజాగా వెల్లడవుతున్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవడం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని మనం చెప్పట్లేదు, జాతీయ మీడియా సహా కోడై కూస్తుంది. మరి బీజేపీ ఎందుకు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంది అంటే, బీజేపీ అవసరాలు బీజేపీకి కొన్ని అవసరాలు ఉంటాయి కదా, వాటిని తీర్చుకోవడం ఆ పార్టీ లక్ష్యం. ఉదాహరణకి బీజేపీ పేరుతో రాష్ట్రంలో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులు మళ్ళీ సేమ్ సుజనా చౌదరి, సేమ్ సీఎం రమేష్, ఇంతే సేమ్ వీళ్ళే మళ్ళీ రంగంలోకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో కడప జిల్లాకు చెందినటువంటి సీఎం రమేష్ అనకాపల్లిలో ఎందుకు పోటీ చేయాలనుకుంటాడు? అక్కడికి ఇక్కడికి ఏమైనా సంబంధం ఉందా? విశాఖపట్నంలో అంతర్భాగంగా కనిపిస్తున్నటువంటి అనకాపల్లి ఇక్కడ, కడప జిల్లా ఎక్కడ? అంతే. ఈయన చేసే రాజకీయ విన్యాసాల్లో బీజేపీ అభ్యర్థుల ఎంపిక కూడా ఈయన చేపట్టారని చెప్తున్నారు. అంటే ఎటు చూసినా, ఏ పార్టీలో అయినా తను నాటిన మొక్కలు, తను వేసిన విత్తనాలు పెరిగి పెద్దవై వృక్షాలై తనకి ఫలాన్నిస్తున్న అనుభవాలని చెప్పుకోవాలి. చూద్దాం ఏం జరగబోతుందో.